వర్షాకాలం సమీపిస్తూ ఉండటంతో నాలాలు హైదరాబాద్ బస్తీ వాసులను మరోసారి భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇన్నాళ్లు చెత్తాచెదరంతో కూరుకుపోయిన నాలాలు పూడికి తీయకపోవడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరే ప్రమాదం ఏర్పడింది. ప్రతి ఏటా ఎవరో ఒకరు నాలాలో కొట్టుకుపోతున్నా జీహెచ్ఎంసీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం వస్తే ఎవరో ఒకరిని నాలా మింగేస్తుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో నాలాల దుస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ప్రస్తుతం మనం హబీబ్ నగర్ మంగార్ బస్తీ వద్ద ఉన్నాము. ఇక్కడ ఇదే ప్రాంతంలో పోయిన ఏడాది ఇద్దరు మరణించారు ఈ నాలాలో కొట్టుకపోతూ. రామ్, అర్జున్ అనేటువంటి ఇద్దరు మామాలు ఇక్కడే పడుకున్నారు. హఠాత్తుగా కూడా వర్షం పెద్ద ఎత్తున పెరిగి ఇక్కడ నుంచి ఆ వెనకాల వైపు ఉన్నటువంటి నాలాతో మూసీలోకి కూడా కొట్టుకుపోయారు. వారిని వెతకడానికి దాదాపు వారం పట్టింది. హైడ్రా కూడా పూర్తిగా జల్లెడపట్టిన తర్వాత వాళ్ళ మృతదేహాలు లభించాయి. అయితే ఇదంతా కూడా ప్రస్తుతం ఇక్కడ ఖాళీగా కనిపిస్తుంది. కానీ వర్షం ఒక్కసారిగా వర్షాకాలం పెద్ద ఎత్తున స్టార్ట్ అయినటువంటి సమయంలో ఇదంతా కూడా నిండిపోతుంటుంది. ఇది నాలాల మీదనే కట్టినటువంటి ఇల్లు. ఇవన్నీ కూడా గత ఏడాది హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నటువంటి దాసరి హరిచందన, అలాగే అప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇక్కడ పూర్తిగా నాలాల మీద ఇల్లు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు నిర్ధారించుకొని వీటన్నింటినీ కూడా మారుస్తాము అనేటువంటిది అనుకున్నారు. కానీ మళ్ళీ వర్షాకాలం వచ్చింది. సేమ్ ఇప్పుడు ప్రస్తుతం నాలాలలో వీళ్ళు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ వర్షం పడితే మాత్రం పెద్ద ఎత్తున చూడొచ్చు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎక్కడి వరకు కూడా నీళ్ళు వస్తాయి అనేటువంటిది వాళ్ళు చూపిస్తున్నారు. నాలాల మీదనే ఇల్లు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా తెలియకిటి వచ్చినా కూడా కొట్టుకుపోయి చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళందరి కూడా ప్రాణాలే, వీళ్ళందరూ కూడా మనుషులే. వీళ్ళని కూడా ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. సో మరి వీళ్ళందరినీ కాపాడాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎవరైతే చిన్న పాప చూస్తున్నామో వీరి తండ్రే రామ్ పోయిన ఏడాది ఇదే నాలాలో కొట్టుకపోతూ కూడా చనిపోయాడు. అలాగే ఇంకొక వెనకాల చూస్తున్నటువంటి అమ్మాయి వాళ్ళ తండ్రి అర్జున్. సో వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ విధంగా నాలాలకు బలవుతున్నారు. ఇక్కడనే కాదు, ఎక్కడో ఒక చోట మ్యాన్ హోళ్లలో పడిపోయో, ఒక నాలాలో పడిపోయో హైదరాబాద్లో ఇటువంటి మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే డబ్బులున్నటువంటి వ్యక్తులు చనిపోతేనే అక్కడ పెద్ద ఇష్యూ జరగడం, వారికి వెంటనే అక్కడ ప్రభుత్వాలు వెళ్ళి ఏదో ఒకటి చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ ఇట్లాంటి బస్తీలలో అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు వర్షాకాలం వస్తుంటే. సో ఈసారి మళ్ళీ అటువంటివి జరగకూడదు అంటే మనం చూడొచ్చు, బస్తీ మొత్తం మంగార్ బస్తీ మొత్తం కూడా నాలా మీద ఉంటుంది. సో ఇదంతా రంగనాథ్ హైడ్రా కమిషనర్ పరిశీలించి దీనికి వేరే ప్లాన్ తీసుకురావాలి అనేటువంటి ఇవన్నీ కూడా హైదరాబాద్ కలెక్టర్తో చర్చించారు. కానీ మళ్ళీ ఏడాది వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి. మళ్ళీ ఇదంతా కూడా మనకు అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా రక్షణ చర్యలు లేవు, గోడలు లేవు, ఇక్కడ ఫెన్సింగ్ లేవు. మళ్ళీ ప్రజలంతా కూడా ఇటువైపు వస్తున్నారు. మనకు అక్కడ వాళ్ళంతా కూడా ఇదే నాలా పైన ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున వాటర్ వస్తే మాత్రం ఏంటి పరిస్థితి అనేది అర్థం కావట్లేదు. కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంటుంది ఇక్కడ వర్షాకాలం వస్తే? మొత్తం నిండిపోతుంది సార్, ఇది మొత్తం నీళ్ళలా నిండిపోతుంది. ఇది మొత్తం ఇంట్లో వస్తాయి నీళ్ళు, ఇంత వస్తాయి నీళ్ళలా, ఇంత వస్తాయి నీళ్ళు. పిల్లలు అక్కడ మొత్తం తీసుకుపోతాం, మేము అక్కడ బయటికి తీసుకుపోతాం. వర్షం వస్తే మళ్ళీ ఇంత నీళ్ళు వస్తాయి ఇళ్ళలా. ఏం చేయాలి మళ్ళీ? ఇట్లానే ఉంటాం. ఈడనే చచ్చిపోయినారు. అర్జున్, కాజసన, రామ్. నాయన ఏం చేయలేదు సార్ సాయం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వీరిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా రేపు వర్షం వచ్చి ఫ్లడ్ వస్తే తెలియకుండా అడుగు పెడితే మరి ఇందులో పడి కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి అప్పుడు మళ్ళీ వార్తలు చూసి ఇవన్నీ చూసి చెలించిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు బాధపడే కంటే ఇప్పుడే రక్షణ చర్యలు అయితే తక్షణమే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొక నెల గడిస్తే పెద్ద ఎత్తున వానాకాలం వస్తుంటుంది. 2-3 నెలల పాటు వర్షాకాలం ఉంటే సో ఇక్కడ వీరనే కాదు, ఈ బస్తీ మొత్తం కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్లో నాలాలలో పూడికతీత తీయకపోవడం ఒకవైపు, అలాగే నాలాలకు ఫెన్సింగ్ లేక, అలాగే మ్యాన్ హోల్స్ కూడా సరిగా లేకపోవడం వల్ల అనేక డెత్స్ జరుగుతున్నాయి. పోయిన ఏడాది ఏ ఏడాది చూసినా కూడా ఏదో ఒక మరణం జరుగుతూనే ఉంటుంది. మరి ఈ ఏడాది అట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పటికైనా అటు జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం మొత్తం కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జర్నలిస్ట్ మహేష్ చొకల్, సాక్షి సాక్షి న్యూస్, మంగార్ బస్తీ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.